హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. వినాయకుడికి వర్షం అంటే ఇష్టం కదా. సో యాజ్ యూజువల్ వినాయక చవితి రోజు వర్షం పడింది. మా పూజ గది అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా తోరణాలు కట్టాం, పసుపు రాసుకున్నాము. అండ్ ప్రసాదాల్లో మాకు పాల తాలికలు కంపల్సరీ అండి. కానీ మా హస్బెండ్ ఇవాళ సేమియా అడిగారు. సో సేమియా పాయసం దేవుడికి ప్రసాదంగా చేస్తున్నాను ఇక్కడ. దానికోసం బెల్లం కరగపెట్టుకుంటున్నాను. బెల్లం కరగపెట్టుకుంటే దుమ్ము అంతా వడకట్టేయొచ్చని నేనైతే ఇలా రెడీ అయిపోయాను. అండ్ ప్రసాదాలు అయితే 3 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ 5 టైప్స్ ఆఫ్ ప్రసాదాలతో నేను రెడీ చేసేసుకున్నాను. వ్రతం కన్నా ముందు నేను నిత్య పూజ అయితే చేసేసుకున్నానండి. మా పూజ గదిలో 2 పీపుల్ పట్టే స్పేస్ అంతే ఉంది. కానీ మేము ఇయర్ పూజారి గారిని పిలుచుకున్నాం. ఎందుకంటే మ్యారేజ్ తర్వాత ఇది మా ఫస్ట్ వినాయక చవితి. సో బయట పాల వెళ్ళి పెట్టుకొని వినాయకుడిని ప్రతిష్ఠించుకున్నాం. పూజారి గారు వచ్చేసారండి. పూజ అయితే చాలా బాగా చేయించారు. మాకు అష్టోత్తరం చదివారు, ఇంకా కథ కూడా చెప్పారు. మా వినాయకుడు అయితే ఇలా ఉన్నారండి. చాలా కళగా అనిపించింది అండ్ మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది. థ్యాంక్ యూ.